న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ అమర్నాథ్ యాత్రగా ప్రసిద్ధిగాంచిన సలేశ్వరం జాతరలో జరిగిన తొక్కిసలాట్లో పలువురు భక్తులు గాయపడ్డారు. నాగర్ కర్నూలు జిల్లా నల్లమల్ల అభయారణ్యంలోని సలేశ్వరం లింగమయ్య జాతరకు నిన్న చివరి రోజు కావడం, వారాంతం కావడంతో భక్తులు పోటెత్తారు. దీంతో స్వల్ప తొక్కిసలాట చోటు చేసుకుంది. లోయలో చెప్పుల కొరవ ప్రాంతానికి దిగువన గల ఇరుకుదారి చివర్లో భక్తులు ఒకరినొకరు నెట్టుకోవడంతో స్వల్పంగా తోపులాట జరిగింది. ఈ క్రమంలో కొందరు భక్తులు గాయపడ్డారు. 10 ఏళ్ల చిన్నారి ఊపిరాడక అస్వస్థతకు గురైంది. ఓ భక్తుడిపై పైనుంచి బండరాయి పడ్డంతో తలకు గాయమైంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ అమర్నాథ్ యాత్రగా ప్రసిద్ధిగాంచిన సలేశ్వరం జాతరలో జరిగిన తొక్కిసలాట్లో పలువురు భక్తులు గాయపడ్డారు. నాగర్ కర్నూలు జిల్లా నల్లమల్ల అభయారణ్యంలోని సలేశ్వరం లింగమయ్య జాతరకు నిన్న చివరి రోజు కావడం, వారాంతం కావడంతో భక్తులు పోటెత్తారు. దీంతో స్వల్ప తొక్కిసలాట చోటు చేసుకుంది. లోయలో చెప్పుల కురవ ప్రాంతానికి దిగువన గల ఇరుకుదారి చివర్లో భక్తులు ఒకరినొకరు నెట్టుకోవడంతో స్వల్పంగా తోపులాట జరిగింది. ఈ క్రమంలో కొందరు భక్తులు గాయపడ్డారు. 10 ఏళ్ల చిన్నారి ఊపిరాడక అస్వస్థతకు గురైంది. ఓ భక్తుడిపై పైనుంచి బండరాయి పడటంతో తలకు గాయమైంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ అమర్నాథ్ యాత్రగా ప్రసిద్ధిగాంచిన సలేశ్వరం జాతరలో జరిగిన తొక్కిసలాట్లో పలువురు భక్తులు గాయపడ్డారు. నాగర్ కర్నూలు జిల్లా నల్లమల్ల అభయారణ్యంలోని సలేశ్వరం లింగమయ్య జాతరకు నిన్న చివరి రోజు కావడం, వారాంతం కావడంతో భక్తులు పోటెత్తారు. దీంతో స్వల్ప తొక్కిసలాట చోటు చేసుకుంది. లోయలో చెప్పుల కురవ ప్రాంతానికి దిగువ గల ఇరుకుదారి చివర్లో భక్తులు ఒకరినొకరు నెట్టుకోవడంతో స్వల్పంగా తోపులాట జరిగింది. ఈ క్రమంలో కొందరు భక్తులు గాయపడ్డారు. 10 ఏళ్ల చిన్నారి ఊపిరాడక అస్వస్థతకు గురైంది. ఓ భక్తుడిపై పైనుంచి బండరాయి పడ్డంతో తలకు గాయమైంది. మందిరం